4 డేస్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కపుల్ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో లింక్ కావాలా? అయితే కామెంట్ చేయండి. ఇలా చెప్పగానే యెస్ అని కామెంట్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో కదా! ఒక్క వీడియో 2 జీవితాల నాశనం. అసలు ఇక్కడ తప్పెవరిది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రియాలిటీగా ఆలోచించు. నీ ఇల్లు కాలిపోతుంది. నువ్వు లోపల పొగతో ఊపిరాడక చస్తున్నావు. బయట జనాలు నిన్ను కాపాడకుండా వీడియోస్ తీస్తూ ఎంత బాగా వస్తుందో మంట అని చెప్పేసి పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే నీకు ఎలా ఉంటది? ఈ రోజు ఆ కపుల్ పరిస్థితి కూడా అదే. ఎస్, వాళ్ళు చేసిన తప్పే. వాళ్ళ ప్రైవేట్ మూమెంట్ ని రికార్డ్ చేసుకోవడం అనేది బాంబుని జేబులో పెట్టుకుని తిరగడం లాంటిది. అది పేలితే వాళ్ళ జీవితం పోతుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళ రిస్క్ తీసుకున్నారు. అది వాళ్ళ కర్మ. కానీ ఆ వీడియోని బయటికి లీక్ చేసిన వాడు మనిషి కాదు, నమ్మక ద్రోహి. మన చుట్టూ కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని వైరల్ చేస్తూ కామెంట్ లో ఎస్ అని పెట్టండి, లింక్ పంపిస్తా, ఫాలో కొట్టండి, వీడియో పంపిస్తా అని క్రియేటర్స్ ఉన్నారు చూసావా, వాళ్ళు రాబొందులు, చచ్చిన సవాల మీద చెల్లారేరుకునే రకాలు. ఇక్కడ పెద్ద షాక్ ఏంటంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఆ వీడియో లింక్ పెట్టండి, ఆ వీడియో పంపించండి అని అడుగుతున్నారు. అంటే మన సొసైటీ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోండి. గుర్తుపెట్టుకో, ఒకరి ప్రైవేట్ లైఫ్ ఇంకొకరికి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. రేపు ఇదే వీడియో నీదో, నీ సిస్టర్దో, లేక నీ ఫ్రెండ్దో వస్తే ఇలానే లింక్ పెట్టమని అడుగుతావా?